జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ మృతులకు నివాళిగా శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీని రాజమహేంద్రవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో పాటిమీద గణేష్ చౌక్ నుండి గణపతి సెంటర్ వరకు నిర్వహించారు। ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది। ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ పహల్గాంలో ఉగ్రవాదుల దాడి అమానవీయమని ఎంతమాత్రం సహించరానిది అని కాశ్మీర్ అందాలను చూసేందుకు వెళ్లిన పర్యాటకులపై టెర్రరిస్టులు క్రూరమైన దాడికి పాల్పడడం కలిసివేసింది అని మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలి అని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానన్నారు। ఈ విషాద సమయంలో గుండె పగిలిన బాధిత కుటుంబాలకు మంత్రి దుర్గేష్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు। విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతోటి 3 రోజుల పాటు సంతాప దినాలని జనసేన పార్టీ తరపున ప్రకటించడం, దాంట్లో భాగంగా జనసేన పార్టీ జెండాని అవనతం చేయటం, అదేవిధంగా ఇప్పుడు సాయంత్రం ఈ క్యాండిల్ ప్రదర్శనతో మన యొక్క నిరసనని, ఉగ్రవాదం మీద మన నిరసనని తెలియజేయటం, ఇటువంటి అంశాలతోటి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది। రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు। రేపు ఎల్లుండా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తాం। దాంట్లో భాగంగా మానవహారం కూడా ఆలోచిస్తూ ఉన్నాం। దాంట్లో మంగళగిరిలో మన ప్రధానమైనటువంటి కార్యాలయం దగ్గర కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం। మొత్తంగా మనం చెప్పేది ఒకటే, ఉగ్రవాదం ఎప్పుడు కూడా సమాజానికి మంచిది కాదు। ఈ ఉగ్రవాదాన్ని తుదముట్టించడానికి మనందరం కలిసికట్టుగా ఉంటే ఖచ్చితంగా దాన్ని అంతమొందించే ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది। ఏదైనప్పటికీ కూడా ఇవాళ 27 మంది రమారమి వారందరూ కూడా ఈ ఉగ్రవాదానికి బలైపోయినటువంటి సంఘటన ఏదైతే ఉందో అది మనసును కలిచివేస్తుంది। ఎంతో అందమైనటువంటి కాశ్మీర్ సౌందర్యాన్ని చూడడానికి వెళ్ళి అక్కడ అసూలు బాసినటువంటి వారందరికీ కూడా జనసేన పార్టీ తరఫున కన్నీటి నివాళులు అర్పించుకుంటూ అటువంటి మరణం పొందిన వారికి వారికి ఆత్మశాంతి కలగాలని, ఆ కుటుంబాలకి ధైర్యం ఉండాలని, ధైర్యాన్ని భగవంతుడి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనసేన పార్టీ ఈ జాతి సమైక్యత కోసం కానీ, ఈ దేశభక్తి కోసం కానీ పూర్తిగా కట్టుబడి ఉంటుందనేటువంటి మాటని తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నటువంటి ఈ దేశభక్తి పూర్వకమైనటువంటి కార్యక్రమాల్లో మేమందరం పాలు పంచుకోవడం ద్వారా సమాజం మొత్తం కలిసి ఉండాలి, భిన్నత్వంలో ఏకత్వం సాధించాలి, బహుభాషలతో ఉన్నటువంటి, బహుమతాలతోటి, బహుకులాలతో ఉన్నటువంటి ఈ దేశంలో అందరూ సమైక్యంగా ఉండాలి, అందరూ కలిసి సోదరభావంతో ఉండాలనేటువంటి మాటని ప్రజలందరికీ తెలియజేస్తూ మరొక్క మారు మా కన్నీటి నివాళులను